డాక్టర్ గారు, నా వయసు 50 సంవత్సరాలు. నేను కొన్నేళ్లుగా నా కొలెస్ట్రాల్ను తగ్గించడానికి స్టాటిన్స్ తీసుకుంటున్నాను. ఈ మధ్య నాకు చాలా అలసటగా అలాగే నీరసంగా ఉంటుంది. ఇవేమైనా స్టాటిన్స్ యొక్క దుష్ప్రభావాలా? ఇప్పుడు నేను ఎలాంటి చికిత్స తీసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు విషయం ఏంటంటే, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండేటప్పుడు మనం స్టాటిన్స్ మెడిసిన్ ఇస్తామన్నట్టు. ఇనీషియల్గా కొలెస్ట్రాల్ కొద్దిగా ఎక్కువ ఉంటే ఫస్ట్ పేషెంట్కి డయట్ పరంగా ఆయిల్ తక్కువ తీసుకోవాలా, మనం నాన్ వెజిటేరియన్ రెడ్ మీట్ అనేది తక్కువ తీసుకోవాలా, రోజు వాకింగ్ చేయాలా, ఘీ, బటర్, చీజ్ ఇవన్నీ కొద్దిగా తక్కువ తీసుకోవాలా, ఇలాంటి అడ్వైస్ ఇస్తాం. ఒకవేళ కొలెస్ట్రాల్ లెవెల్ చాలా ఎక్కువ ఉందంటే, లేదు మీరు ఆల్రెడీ డయట్ కంట్రోల్లో ఉన్నారు కానీ కొలెస్ట్రాల్ కంట్రోల్కి రావట్లేదంటే డెఫినెట్గా మనం స్టాటిన్ ట్రీట్మెంట్ ఇస్తాం. బట్ స్టాటిన్ ట్రీట్మెంట్ అనేది అది వెరీ ఇంపార్టెంట్ మెడిసిన్. మనం కొలెస్ట్రాల్ని తగ్గిస్తే మనకి బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్ ఇదన్నీ రాకుండా ఉండడానికి స్టాటిన్ అనేది ఇంపార్టెంట్ ట్యాబ్లెట్. బట్ కొద్దిగా మందికి బాడీ వెయిట్ తక్కువ ఉండే వాళ్ళకి, లేదు లేడీస్కి, లేదు ఏజ్డ్ పీపుల్కి, అబోవ్ 60 years ఉండే వాళ్ళకి ఈ ట్యాబ్లెట్ వాడితే బాడీ పెయిన్ రావచ్చు. అది మీరు డాక్టర్ దగ్గర చెప్తే వాళ్ళు కొద్దిగా బ్లడ్ టెస్ట్ చేస్తారు. కొద్దిగా లివర్ ఎలా ఉంది, మజిల్ ఫంక్షన్, కొద్దిగా సిపికే అని టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్లన్నీ చేసి అవి నార్మల్గా ఉన్నదా లేదా చూస్తారు. ఒకవేళ ఆ టెస్ట్ నార్మల్ ఉంటే ఇది స్టాటిన్ వల్ల వచ్చిన ప్రాబ్లం కాదు అని వాళ్ళకి తెలుస్తుంది. ఒకవేళ ఆ లెవెల్ ఎక్కువ అయితే ఏం చేస్తారంటే స్టాటిన్ డోసెస్ తగ్గించి ఒక 2 weeks 3 weeks చూస్తారు. ఒకవేళ మీరు అప్పుడు మంచిగా ఫీల్ అయితే తక్కువ డోసెస్లో మనం వాడుకోవాల్సి వస్తుంది. సో మీకు ఒకవేళ బాడీ పెయిన్స్ కంటిన్యూస్గా ఉంటే మాత్రం డెఫినెట్గా మీ డాక్టర్ని కలిస్తే వాళ్ళు మీ టెస్టులు చేసి, నేను చెప్పిన లివర్ ఫంక్షన్ టెస్ట్, సిపికే టెస్ట్ చేసి మీ స్టాటిన్ వల్లనే మీ ప్రాబ్లం వస్తుందా, లేదు వేరే ఏదైనా రీజన్ ఉందని కనిపెట్టి మీకు కరెక్ట్ అయిన ఆన్సర్ ఇస్తాం.